హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం వనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. తం భక్తానాం ఏకదంతముపాస్మహే. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం శరదందు వికాసమందహాసాం స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం దుర్గా సప్తశతి. దుర్గా సప్తశతిని సంక్షిప్తంగా ఇప్పుడు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ దుర్గా సప్తశతిని ప్రారంభం చేస్తున్నాం. ఈ దుర్గా సప్తశతిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది సప్తశ్లోకి ఉన్నది. ఆ సప్తశ్లోకి చెప్పుకొని తర్వాత విషయంలోకి ప్రవేశిద్దాం. ఓ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవీ నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేషానపహాంసి తుష్టారుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వమాశ్రితానాం న విపన్నరాణాం. త్వమాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి. ఏవమేవ త్వయా కార్యం అస్మై ద్వైరి వినాశనం. ఇది సప్తశ్లోకి దుర్గా సంపూర్ణ. దుర్గా సప్తశతి. దుర్గా సప్తశతిని చండీ సప్తశతి అని కూడా అంటారు. వ్యాస మహర్షి అష్టాదశ పురాణములు ఉన్నాయి. అష్టాదశ పురాణములలో మార్కండేయ పురాణం ఒకటి. ఈ మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యము వర్ణింపబడినటువంటిది. ఇందులో సప్తశ్లోకి శ్లోకములు ఉన్నాయి. అంటే సప్తశ్లోకి అంటే 700 శ్లోకములు. ఇక్కడ ఈ 700 శ్లోకములు ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అనగా ఈ గ్రంథము ఈ మంత్రమయమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథానికి చండీ సప్తశతి అని లేక దుర్గా సప్తశతి అనేటువంటి పేర్లు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను 700 శ్లోకాలు ఉపదేశించాడు. అది సప్తశతి శ్లోకి అని. అలానే ఇక్కడ కూడా ఇది కూడా సప్తశతిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశించారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క సోదరి అయినటువంటి అమ్మవారు, అందుకని అంబత్వాం అనుసంధామి అని చెప్పారు. ఆ అమ్మవారు 700 శ్లోకాలు అనగా 700 మంత్రాలని ఉపదేశించింది. వాటిని సప్తశతిగా లోకల్లో ప్రసిద్ధి చెందినవి. ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటివి.
ఈ గ్రంథంలో విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరారూపము, ఈ విధంగా 3 రూపములు ఉంటుంటాయి. ఈ 3 రూపములు అర్థం చేసుకోవాలి. ఈ 3 రూపములు అంటే ఏమిటంటే అర్థము, మొట్టమొదటి స్థూల రూపము అనే మాటకు అర్థము రాజస గుణము, తమో గుణము. రాజస గుణంతో కొన్ని రూపములు అనగా పరిపాలన, అమ్మవారి చక్రవర్తి పరిపాలన అనేటువంటి దానితోటి రాజస గుణం అనగా అమ్మవారు చేతిలో ఆయుధాలు ధరించి స్ఫూర్తిగా కనపడుతూ ఉంటుంది, ఇదంతా రాజస గుణం. ఇక తామస గుణం అనేటువంటిది అమ్మవారు భయంకరంగా యుద్ధం చేస్తుంటుంది, రాక్షస సంహారం చేస్తుంటుంది, అది తామస గుణం. ఇలా అమ్మవారు మనకు ఈ సప్తశ్లోకీల్లో రాజస గుణము, తామస గుణము 2 గుణంతో కనపడుతూ ఉంటుంటుంది అమ్మవారు. తర్వాత ఇంకా రెండో విశేషం సూక్ష్మ రూపం అమ్మవారి. సూక్ష్మం అని అంటే మంత్రమయమైనటువంటి రూపం అనగా అమ్మవారికి బీజాక్షరాలతోటి మంత్రమయమైనటువంటి ఒక రూపం. అమ్మవారిని ఒక్కొక్క అమ్మవారిని అంటే అమ్మవారిని ఇప్పుడు లలితా అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి దానితోటి, అలానే బాలామంత్రమును ఐం క్లీం సౌ అనేటువంటి మంత్రాలతోటి, ఇట్లా ఈ విధంగా భువనేశ్వరి మంత్రాన్ని హ్రీం బీజంతో ఇట్లా ఈ విధంగా బీజాక్షరాలతోటి ఉపాసిస్తామే. ఇది ఏమిటంటే సూక్ష్మ రూపము. అలానే అమ్మవారికి మంత్రమయమైనటువంటి సూక్ష్మ రూపం ఉన్నది ఆ బీజాక్షరాలతోటి. అవి తెలుసుకొని భక్తులు ఉపాసన చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటుంటారు. ఇకపోతే పరారూపం ఉన్నది అమ్మవారి 3వ రూపం. ఇది అత్యంత విశేషమైనటువంటిది. ఇది నిర్విశేషమైనటువంటి జ్ఞానరూపం అన్నమాట, అనగా పరబ్రహ్మ స్వరూపము. అనగా మనం చదువుకుంటున్నది ఏమిటయ్యానంటే విశేషము దుర్గా సప్తశతిలో దుర్గా అమ్మవారు ఎవరనంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఈ విషయమే సౌందర్యలహరిలో చివరిలో కూడా 93వ శ్లోకంలో కూడా పరబ్రహ్మ మహిషి అని కూడా అక్కడ చెప్పారు. మనం పరబ్రహ్మం యొక్క విశేషాలు అన్నీ చదువుకుంటున్నాం. చివరికి ఎక్కడికి వెళుతామంటే మనం పరబ్రహ్మ స్వరూపానికి వెళ్ళిపోతాం. ఆ పరబ్రహ్మం యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి ఈ శక్తులే మనకు ఈ దుర్గా సప్తశతి ఇటువంటి వాటిలో కనబడుతుంటాయి. కాబట్టి చివరికి పరారూపం ఏంటి, పరబ్రహ్మ రూపం అంటే మోక్షాన్ని పొందటం. అమ్మవారిని దుర్గా అమ్మవారిని ఉపాసించి చివరికి మోక్షాన్ని పొందటము చివరికి ఇది. కాబట్టి అమ్మవారి యొక్క ఈ 3 రూపములు మన దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలలో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటిని ఆయా సందర్భాల్లో ఎవరు ఏ భక్తి దాని తగ్గట్టుగా ఉంటుందో దాన్ని ఉపాసన చేసుకోవచ్చు అన్నమాట. అలా తెలుసుకోవాలన్నమాట దుర్గా సప్తశతిలో. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి అసలు కథాంశము అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ ఏమిటంటే ఈ కథ అంతా చెబుతున్నది ఎవరంటే మార్కండేయుడు అనేటువంటి మహర్షి తన శిష్యుడైనటువంటి భాగురి అనేటువంటి శిష్యుడికి చెబుతున్నాడు. ఈ కథ జరిగింది స్వారోచిష మను సంభవం కాలంలో జరిగింది. స్వారోచిష మను సంభవం అంటే 14 మంది మనువులు. 14 మంది మనువుల్లో 2వ మనువు స్వారోచిష మనువు. ఈ స్వారోచిష మనువు కాలంలో జరిగినటువంటి విషయాన్ని మార్కండేయ మహర్షి తన శిష్యుడికి చెబుతూ ఉన్నాడు. ఆ కథ ఏమిటో దీనిలో సూక్ష్మంగా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇందులో ఇక్కడ విశేషం ఏంటంటే ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి బాగా ఆయనకు మరి రాజ్యం ఉన్నది, అంతా సంపదలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే అక్కడ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిపోయినాడు. ఆయన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత శత్రువులు ఆక్రమించేసేసారు. శత్రువులు ఆక్రమించిన తర్వాత ఇంకేం చేస్తాడు, ఇంకా అడవికి పరిగెత్తాడు. ఆ రాజుగారి పేరు సురథుడు ఆయన. అయితే అడవికి వచ్చాడు. అడవిలో ఎవరు ఉంటారు, మున్యాశ్రమాలు ఉంటాయి. ఆ మున్యాశ్రమాల దగ్గరకు వచ్చాడు. ఒక మునిగారు యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేసేసాడు అనమాట. ఆ ముని దగ్గర ఆశ్రమానికి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ ముని యొక్క శరణ పొంది అక్కడ ఆశ్రమంలో అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడ ఆయన ఉన్న తర్వాత ఇక్కడ మేధా ఋషి అనేటువంటి ఋషి అనమాట. ఆయన మేధా ఋషి అనేటువంటి ఆయన ఆశ్రమం దగ్గరికి, మేధా ఋషి అనేటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చి మేధా ఋషిని శరణు పొంది అక్కడ ఉన్నాడు. సరే, ఇక్కడ ఉన్న తర్వాత ఇంకొక ఘట్టం జరిగింది. ఏమిటంటే ఒక వైశ్యుడు, ఆయన పేరు సమాధి. వాళ్ళకి సంపదలు బాగా ఉన్నాయి. ఆయన భార్యాపుత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ సంపదలన్నీ వాళ్ళు తీసేసుకొని ఇతన్ని బయటికి గంటేశారు, ఈ సమాధి అనేటువంటి వైశ్యుడిని.
ఈ వైశ్యుడికి ఇంకెక్కడ ఉన్నది, మళ్ళీ ఇట్లే అడవికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అడవిలో మున్యాశ్రమాల దగ్గరికి వచ్చాడు. ఎక్కడ ఈ రాజుగారు ఉన్నాడే, సురధుడు అనేటువంటి రాజుగారు ఉన్నటువంటి మున్యాశ్రమం ఉన్నదే, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు సురధుడు అడిగాడు, ఏమిటయా ఎందుకు వచ్చావు ఏమిటి అని అంటే, ఇదిగో ఇది కథనని. సరే ఇద్దరు ఏమిటి, ఆయన రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడి ఆయన వచ్చాడు, ఈయనేమో సంపదలంతా కాసేశారు, కొడుకు కోడళ్ళందరూ కూడా గంటేసేసాడు, ఈయన పరిగెత్తుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళకి ఈ రాజుగారికి ఇంకా రాజ్యం మీద ఆయనకి మరి మమకారం పోలేదు. అనగా రాజ్యం ఏమైపోతున్నదో, ప్రజలు ఏమైపోతున్నారు, నా వాళ్ళు ఏమైపోతారో, నాది నాది అని అనుకుంటూ కూర్చున్నాడు. అట్లనే ఈ సమాధి అనేటువంటి వైశ్యుడు కూడా నా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో, వాళ్ళు సరిగ్గా ఉన్నారో, వాళ్ళ యోగక్షేమాలు ఏమిటో ఈ ఆలోచనలతోటి కూర్చున్నారు. ఈ అడవికి వచ్చి మునియాశ్రమంలో ఉన్నా కానీ ఇలానే కూర్చున్నారు. ఇలానే కూర్చొని ఆ మునిగారి దగ్గరికి వెళ్ళి, ఆ మేధా ఋషి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సెండుబంది, అయ్యా ఇది మా పరిస్థితులు, కాబట్టి మాకేమన్నా తరుణోపాయం చెప్పండి అని అంటే, అప్పుడు ఆ మేధా ఋషి అమ్మవారి దుర్గా సప్తశతి, అమ్మవారి దుర్గా మహాత్మ్యం గురించి ఇక చెప్పటం ప్రారంభించాడు. ఇది ఆ చెప్పినటువంటి శ్లోకాలు 700 శ్లోకాలు. ఆ 700 శ్లోకాలు మంత్రమయమైనటువంటి ఆ శ్లోకములు. దీన్నే దుర్గా సప్తశతి అని అంటారనమాట. అది అనమాట. ఈ పుస్తకం 700 శ్లోకములు ఉన్న పుస్తకంలో 3 భాగాలుగా చెబుతుంటారు. మొట్టమొదటి ప్రథమ చరిత్ర. ఆ ప్రథమ చరిత్రలో సురధుడు అంటే ఈ రాజుగారు, సమాధి అనే ఆ వైశ్యుడు, వీళ్ళిద్దరి యొక్క చరిత్ర ఉన్నది. అట్లనే మధుకైటవుల వృత్తాంతం ఉన్నది. మధుకైటవులు అనేటువంటి వాళ్ళు విష్ణుమూర్తి మీదకి యుద్ధానికి వచ్చేది, చివరికి సంహరింపబడతారు. అది ఇదంతా ప్రథమ చరిత్రలో ఉన్నటువంటి ఘట్టం. ఇక మధ్యమ చరిత్రలో 2వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విశేషాలు ఉన్నాయి. అలానే ఉత్తర దీనిలో 5 నుండి 13వ అధ్యాయం వరకు ఇట్లా మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే, అత్యంత విశేషం చెప్పుకోదగినట్టు అందరూ పారాయణ చేయదగినటువంటి ఏమిటంటే 4 విధాలు ఉన్నాయి. ఇవి అందరూ పారాయణ చేస్తారు. పుస్తకం అంతా 700 శ్లోకాలు పారాయణ చేసే వాటిల్లో అత్యంత ప్రధానమైనటువంటివి 4 విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, మొదటి అధ్యాయంలో బ్రహ్మస్థుతి, బ్రహ్మగారు మహామాయని స్తుతి చేస్తాడు. అది ఒకటి. మహామాయన అంటే మహాలక్ష్మిని స్తుతి చేస్తాడు ఎవరు, బ్రహ్మగారు. 4వ అధ్యాయంలో దుర్గా స్తోత్రం ఉంటుంది. 5వ అధ్యాయంలో దేవీ స్తుతి ఉంటుంది. 11వ అధ్యాయంలో ఇంద్రాది దేవతలు అమ్మవారిని స్తుతి చేయటం ఉన్నది. ఈ 4 రకాలు ఉండేటువంటి వాటిల్లో ముఖ్యంగా ఈ 4 రకాలు ఉండేటువంటి స్తుతులను పర్వదినాల సందర్భంలో ప్రత్యేకంగా ఆ స్తుతి చేస్తారు, పారాయణ చేస్తారు. అంత గొప్ప విశేషమైనటువంటి అనమాట అది. వాటిని అవి మనకు ఈ గ్రంథం మనకు దీనిలో అధ్యాయం చెప్పుకునేటప్పుడు వస్తాయి అన్నమాట. ఇది అట్లా ఈ విధంగా మనకు సంక్షిప్తంగా దీనిలో ఏముందనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఇకపోతే ఇక వరుసగా మనం 13 అధ్యాయాల్లో ఏమున్నది అనేటువంటి, ఏ విషయాలు ఏమున్నాయి అనేటువంటిది సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇందులో మొదటి అధ్యాయం, ప్రతి అధ్యాయానికి ఒక విశేషం ఏమిటంటే, ప్రారంభంలో అమ్మవారి యొక్క రూపాన్ని స్తుతిస్తాడు. అమ్మవారి యొక్క స్థూల రూపం అంటే 13 అధ్యాయాలకి 13 రూపాలు ఉన్నాయి. 13 అధ్యాయాలు 13 రూపాలు. 13 రూపాలకు 13 పేర్లు ఉన్నాయి. అమ్మవారి యొక్క పేర్లు అనమాట. అవి తప్పనిసరిగా అవి ధ్యాన శ్లోకాలు. అవి చదవాలి. అవి చదివిన తర్వాత చదవాలి. ఏమిటి ధ్యాన శ్లోకంలో చెబుతున్నారనంటే, మొదటి అధ్యాయంలో చెబుతున్నది మహాకాళిని వర్ణిస్తున్నారు. మొట్టమొదటి మహాకాళి. అది ఏమిటి ఈ శ్లోకం అంటే, ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ సోలం భుషుండీం శిరః శంఖం సందధతి కరయ త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌస్సపీతే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. అమ్మవారి యొక్క వర్ణన చెబుతున్నారు.
మధుకైటవులు అనేటువంటి రాక్షసులు వస్తున్నారు. ఈ ఎవరి మీద కంటే బ్రహ్మదేవుడి మీదకి వస్తున్నారు. వస్తుంటే బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ పోయినాడు. ఆ విష్ణుమూర్తి దగ్గరికి పోయినాడు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు, అనగా యోగ నిద్రలో ఉన్నాడు. ఆయనను లేపాలి. ఆయన లేపటానికి, ఆ యోగ నిద్రలో ఉన్న మహామాయను లేపటానికి స్తుతిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందధతీకరై త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలచో హంతుం మధుం కైటభం. ఆయన స్తుతిస్తున్నాడు. అయ్యా నన్ను చంపడానికి వస్తున్నారా బాబు, నువ్వు లేవయ్యా, నిద్ర లేవయ్యానని. మరి ఏం నిద్ర లేస్తాడు? ఆయన్ని యోగమాయ ఆవహించి ఉన్నది. ఎవరిని? విష్ణుమూర్తిని యోగమాయ ఆవహించినది. యోగమాయ ఆవహించినది అని అంటే విష్ణుమూర్తి తన లయకారకం అయినప్పుడు ఆ లయంలో పొందినప్పుడు నిద్రపోతూ ఉంటుంటాడు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు అంటే అర్థం ఏమిటి? మనం సహజంగా మనం నిద్రపోతున్నాం అని అంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అనమాట, బయట ఏం జరుగుతుందో ఏమిటో మనకు తెలియదు. ఆ నిద్ర ఆవహిస్తూ శుభ్రంగా నిద్రపోతుంటాం. అట్లా ఎవరిని మళ్ళీ వచ్చి ఏమైనా తట్టి లేపితే ఏదైనా చేస్తే అప్పుడు లేస్తాం నిద్ర. అట్లా ఉంటాం. అట్లానే ఆ విష్ణుమూర్తిని యోగమాయ, ఆ మహాలక్ష్మి, ఆ మహాకాళి, ఇక్కడ అర్థం ఏంటంటే మహాకాళి. సహజంగా మహాలక్ష్మి వస్తున్న తర్వాత మహాకాళి ఆమె యోగమాయ, ఆమె నిద్ర ఉచ్చుతూ ఉన్నది. ఈ యోగమాయ ఎవరనంటే విష్ణుమూర్తికి సోదరి, ఆమెకు దగ్గర ఉంటుంటుంది అనమాట. కృష్ణుడికి సోదరి. అట్లా ఆ మహాకాళిక. ఆ మహాకాళిక ఆమె నిద్ర ఉచ్చుతూ ఉన్నది. అప్పుడు ఈయన వచ్చి, ఆ బ్రహ్మదేవుడి గారు వచ్చి ఆ మహాకాళికను ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ మహాకాళి ఎలా ఉన్నది అంటే ఈమె ఈ విశేషం, ఈమె యొక్క ఆయుధాలు ఖడ్గము, చక్రము, గద, బాణము, ధనుస్సు, పరిఘ, శూలము, భుషుండి, మస్తకము, శంఖము ఇవన్నీ చేతుల్లో ధరించి 3 కన్నులు, తర్వాత సర్వాలంకారాలతోటి మెరుస్తూ ఎలా ఉన్నది అంటే నీలమణి ప్రకాశించున్నది వలె. నల్లటి మణి ఎట్లయితే ప్రకాశిస్తుంది, నల్లంగా కాళికాదేవి ప్రకాశిస్తున్నది. అమ్మవారికి, కాళికామ్మవారికి 10 ముఖాలు 10 పాదాలు ఉన్నాయి. అటువంటి మహాకాళిని భజిస్తున్నాను అని అంటున్నాడు అనమాట. ఇట్లా అనమాట. మొట్టమొదట ఈ మహాకాళిని ప్రార్థన చేస్తున్నారు. ఇది అనమాట. ఈ విధంగా మార్కండేయ మహర్షి తన శిష్యుడైనటువంటి భాగురికి చెబుతున్నాడు ఈ కథని. ఎప్పుడో జరిగినటువంటి ఈ కథను చెబుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత మార్కండేయుడు ఆ కాళికాదేవిని వర్ణించాడు. వర్ణించిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, ఓ రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు సురథుడు. ఆయన యుద్ధంలో ఓడిపోయి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళి మేధా ఋషి అనేటువంటి ఋషిగారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఉన్నాడు. అదే సమయంలో సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు కూడా వచ్చాడు. వచ్చి ఆయన కూడా ఇంటి వాళ్ళ చేత, ఇంట్లో ఉన్నటువంటి కొడుకు కోడళ్ళు అందరి చేత బయటికి నెట్టబడి, అనగా ఆయన ఆస్తి అంతా తీసుకున్నారు, బయటికి నెట్టేశారు. ఈయన కూడా ఈ అడవికి వచ్చేసేసారు. వచ్చి వీళ్ళిద్దరు కూడా అడవిలో ఉన్న అక్కడ మమకారం అనేది పోక, రాజుగారు ఏమో నా రాజ్యం ఏమైపోతున్నదో అని ఆయన, ఈ సమాధి అనేటువంటి ఆయన ఏమో నా వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయో అనే ఆలోచనలతోటి ఇద్దరూ ఆలోచనతోటి ఉండి వాళ్ళు చివరికి ఇద్దరూ వాళ్ళ యొక్క కష్టాలన్నీ, విషయాలన్నింటి పరస్పరం చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఏమి పాలుపోక వాళ్ళు ఈ మోహంలో పడిపోయి అజ్ఞానంలో పడిపోయినారు. ఇదంతా మహామాయ అని తెలుసుకొని ఆ విష్ణువు యొక్క యోగ నిద్రను మహామాయ అనేటువంటి ఈ మహామాయను లేపటానికి ఇక్కడ విశేషంగా చెబుతున్నారన్నమాట. ఆ మహామాయ ఈ జ్ఞానాన్ని కప్పివేసేస్తున్నది. మహామాయ ఈ జ్ఞానాన్ని కప్పివేసేస్తున్నది. కాబట్టి తెలుసుకోలేకుండా పోతున్నాము అని అర్థం చేసుకొని మేధాముని దగ్గరికి వెళితే ఆయన చెప్పాడు,
ఏమిటంటే ఈ జనన మరణములు ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉంటుంటాయి. ఇదంతా మహామాయ నిత్యం. కాబట్టి ఆమె ఈ జగత్తంతా కూడా అమ్మవారు నిండి ఉన్నది. కాబట్టి ప్రళయ సమయంలో నారాయణ నిద్రపోతున్నప్పుడు ఆ మహామాయ యోగ నిద్ర ఆవహించి ఉంటుంది అని ఈ విధంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ చెబుతున్న తర్వాత ఈ కథ చెబుతున్నాడు. ఎవరు ఈ రాక్షసులు ఇద్దరు మధుకైటభులు. వాళ్ళు యుద్ధాన్ని ఈయన మీదకి బ్రహ్మదేవుడి మీదకి వస్తే బ్రహ్మదేవుడు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. ఎవరిని? విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు. యోగ నిద్రలో ఉన్నాం, లేవయ్యా, యోగ నిద్ర నుంచి లేస్తే అప్పుడు ఈ రాక్షసుని సంహరించవచ్చు, కాబట్టి లేవయ్యా, లేదా నన్ను తినేస్తారు వీళ్ళు అని ఆయన కూడా అది. సరే ఆయన ప్రార్థించాడు. ఎవరు? బ్రహ్మదేవుడు ఏమని? యోగమాయను ప్రార్థించాడు. అది బ్రహ్మదేవుడు ప్రార్థించింది యోగమాయను ప్రార్థించాడు. త్వమేవ సంధ్యా సావిత్రి ఇట్లా మాటలను పెట్టుకుంటూ కాళరాత్రి అని మహారాత్రి ఇట్లా ఈ విధంగా కొన్ని పదాలతోటి ఆయన స్తుతించాడు బ్రహ్మదేవుడు గారు. ఈ స్తుతించేటప్పటికి ఆయన స్తుతించాడు. ఆ స్తుతించిన తర్వాత ఇక ఆయన కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు తెరిచి ఆ తర్వాత కళ్ళు తెరిచేటప్పటికి ఇదిగో ఎదురుగ్గా ఎవరు కనపడుతున్నారు? మధుకైటభులు కనపడుతున్నారు. మధుకైటభులు కనపడుతున్నారు. ఈ మధుకైటభులు కనపడి మధుకైటభులు కనపడేటప్పటికి వీళ్ళతోటి యుద్ధం చేయాలి. వాళ్ళు ఏమన్నారనంటే అక్కడ ఏమన్నారంటే విష్ణువు వారితో యుద్ధం చేశాడు. 20,000 సంవత్సరాలు చేశాడు. ఎట్లా యుద్ధం చేశాడంటే బాహుయుద్ధం చేశాడు. వాళ్ళతోటి మధుకైటభులతోటి బాహుయుద్ధం చేశాడు. చేస్తే మధుకైటభులు మెచ్చుకున్నారు. ఓహో, మాతో భలే యుద్ధం చేసావయ్యా, కాబట్టి నీకు వరం ఇస్తున్నాను కోరుకుంటున్నారు. చూసుకోండి వాళ్ళు ఏమంటున్నారు, రాక్షసులు వాళ్ళు, నీకే మేము వరం ఇస్తున్నాం కోరుకోండి అని అన్నాడు. అనంటే మీరిద్దరు నా చేతిలో చావాలి అని అడిగాడు. అట్లయితే మరి వరం ఇచ్చారు కదా, సరే అనాలి కదా. అట్లయితే చావాలన్నావు కాబట్టి ఇక్కడ నీటిలో మునిగి ఎక్కడైతే భూమి నీటిలో మునిగి ఉండలేదో, ఎక్కడైతే భూమి నీటిలో మునిగి ఉండలేదో ఆ ప్లేస్ అచ్చట చంపొచ్చయ్యా నువ్వు అని అన్నారు. ఎచ్చటైతే నీటిలో భూమి మునిగి ఉండలేదు, భూమి మునిగి ఉందండి నీటిలో, అంత నీళ్లు కనపడుతున్నాయి, ఇంకెట్ట చంపుతారు? వాడేసిన ప్లాన్ చూసుకోండి. అది నువ్వు చంపలేవు, నువ్వు చంపుతానని అంటున్నావు కదా, చంపాలని వరం ఇచ్చావు, సరే. ఎక్కడైతే భూమి నీటిలో మునిగి ఉండలేదో, మునిగి అన్ని చోట్ల ఉంది, అక్కడ చంపవాయా అని అంటే నీళ్ళ మీద చంపాలి, అది అర్థం. కాబట్టి అనగా నీరు లేని చోట సంహరించు అంటే నీరు లేని చోట ఉందండి, అన్ని చోట్ల నీరు ఉంది, జగత్తంతా లయమైపోతుంది కదా. జగత్తంతా లయమైపోయినప్పుడు ఏముంటుంది? అంత నీళ్లు ఉంటాయి. కాబట్టి అన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్లా సంహరించుతావు అనే ఉద్దేశం. అందుకని వీడు ఈయన సంహరించలేడు కదా అని ఉద్దేశం. అంటే అప్పుడు ఏంటి అనమాట, ఏమున్నాయి అర్థం? మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ల మీదనే నిలబడి ఉన్నాడు. ఎవరు? ఈ రాక్షసులు ఉన్నారు, ఈ విష్ణుమూర్తి గారు ఉన్నారు, వీళ్ళందరూ నీళ్ళ మీదనే ఉన్నారు. అది భూమి ఎక్కడుంది? నీళ్లలో మునిగి ఉంది. అనగా లయం అయిపోయినాయి అనమాట అన్నీ. లయం అంటే మొత్తం విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు యోగ నిద్రలో అంటే మొత్తం లయం చేసుకున్నాడు అర్థం. ఇంకేమీ లేవు, ఈ భూమి లేవు, లోకాలు లేవు, ఏమి లేవు అనమాట. అదే అర్థం. ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి, నీళ్ళ మీద పడుకొని ఉన్నాడు. అట్నే వీళ్ళు నీళ్ళ మీద ఇక్కడ ఉన్నారు ఈ మధుకైటభులు. అనేటప్పటికీ ఆ విష్ణువు యొక్క ఉపాయం చూసుకోండి ఏం చేశాడు. సరే, మీరు ఇద్దరిని నీళ్లు లేని చోట చంపమన్నారు కదా, అట్లనే అని అప్పుడు తన యొక్క తొడని పెంచేసేసాడు. పెంచేస్తే ఒక పెద్ద ప్రదేశంలాగా అయిపోయింది. ఇక్కడ రాండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ చక్రంతో, సుదర్శన చక్రంతో ఇద్దరిని చంపేసేసాడు. మధుకైటభుల్ని ఇద్దరిని చంపేసేసాడు అనమాట. ఇది మధుకైటభుల్ని చంపేసేసాడు అనగా అప్పటి నుంచే మధుకైటభులు సంహరించినవాడు కాబట్టి మధుకైటభుల్ని సంహరించినటువంటి వాడు విష్ణుమూర్తి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఎట్లా జరిగిందయ్యా అనంటే ఆ మహామాయ అనుగ్రహంతో జరిగింది. ఎట్లా జరిగింది మహామాయ అనుగ్రహంతో అంటే ఒకటి ఇక్కడ ఒక విశేషం ఉంది, జాగ్రత్త అదే కనిపెట్టాలి. ఈ మధుకైటభులు అనే రాక్షసులు ఏం చేశారు? బాహుయుద్ధం చేశారండి. ఎవరితోటి? విష్ణుమూర్తితోటి.
విష్ణుమూర్తితో యుద్ధం చేసి మెచ్చుకొని ఎవరో ఈ మధుకైటవులు మీకు వరం ఇస్తాం కోరుకో అన్నాడు. ఇది అహంకారం కదా. భగవంతుడికి వరం ఇవ్వటం ఏంటి? ఇదే అజ్ఞానం, తామస గుణం. ఇదే మహామాయ ఆవేశించింది వాళ్ళకి. పైగా వరం కోరుకోండి అని అన్నాడు. ఈ వరం కోరుకోమనేటప్పటికి ఆయన ఏం కోరుకున్నాడు? మిమ్మల్ని చంపుతానన్నాడు. చంపుతానంటే అది సరే అట్టయితే ఇంకా మళ్ళీ వీళ్ళు ప్లాన్ ఎక్కడైతే భూమి నీళ్ళల్లో దాక్కొని ఉన్నది ఎక్కడైతే ఉందో అక్కడ కాకుండా చంపుకోనన్నారు. అటైతే నేను ఇలా చేస్తాను చెప్పి అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే మహామాయ రాక్షసుడిని ఆవహిస్తే ఏమవుతుంది? చివరికి మహామాయ వలన వాడు పోతాడు. అందుకని మహామాయ అనేటువంటిది ఏం చేస్తుంది? వాడిలో అజ్ఞానాన్ని కలుగజేసేసి వాడి పతనాన్ని వాడినే పడగొట్టేసేస్తుంది. కాబట్టి మహామాయ యొక్క గొప్పది. ఆ మహామాయ మనకు ఉపయోగించేస్తుంది. ఎందుకు? మనల్ని క్షేమంగా చూడాలి కాబట్టి మన వెంటబడుతున్నటువంటి రాక్షసుడిని చంపేసేయాలి. ఇది దీనిలో ఉన్నటువంటి మహామాయ యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటిది ఇది. మహామాయ ఆక్రమి వాళ్ళకి పట్టుకున్నది. దాంతో వాళ్ళు ఆ మధుకైటవులు ఇద్దరు ఇంతే. కాబట్టి ఆ మహామాయని స్తుతించాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు స్తుతించేటప్పటికి ఆ మహామాయ ఆ విష్ణుమూర్తి కళ్ళల్లో నుంచి బయటకు వచ్చేసేసింది. అప్పుడు విష్ణుమూర్తి కళ్ళు తెరిచి చూశాడు. ఆ చూసేటప్పటికి మధుకైటవులు కనపడ్డారు. మధుకైటవులను సంహరించేసేసాడు. ఇట్లా దాంతో మధుకైటవులు అయినారు. ఇక్కడ విశేషం ఏం తెలుసుకోవాలంటే చెబుతున్నది మహామాయ అనేటువంటిది ఉన్నది. ఆ మహామాయని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఆ మహామాయను అర్థం చేసుకున్నటువంటి వాడే గొప్ప విశేషం. ఆ మహామాయ ఎవరు అనగా నారాయణుడి యొక్క సోదరి. అది అందుకనే దీనిలో మనకు నారాయణోపనిషత్తులో కూడా అధనారాయణో కామయత ప్రజా సృజయేతి అని వస్తుంది. ఆ నారాయణుడు ఆ కామయతే అనగా కోరికలు ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి ఆ మహామాయను ఆశ్రయించుకొని ఈ సృష్టి అంతా చేశాడు. ఆ సృష్టి అంతా చేసేటప్పుడు నారాయణాత్ ఇంద్రోజాయతే, నారాయణాత్ రుద్రోజాయతే అని ఇట్లా ఈ విధంగా సమస్తమైనటువంటి వాళ్ళు అన్నీ కూడా పుట్టుకుంటూ వచ్చేసినాయి. ఈ పుట్టుకుంటూ రావాలి అని అంటే ఈ సోదరి అయినటువంటి మహామాయని ఆయన తీసుకుంటాడనమాట. అట్లా అదే మన శ్రీకృష్ణ జన్మలో కూడా ఆ 8వ గర్భమైనటువంటిది 8 కన్నా 3 అంటున్నట్టు మహామాయ ఆకాశంలోకి వచ్చి నిన్ను సంహరిస్తాడు కృష్ణుడు అని చెప్పాడు. అట్లా ఎవరు అనమాట? నారాయణుని యొక్క సోదరి అని అర్థం అనమాట. సరే, ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఇందుతో మొదటి అధ్యాయం అయిపోయింది. ఇక 2వ అధ్యాయంలో మహాలక్ష్మి స్తోత్రం వస్తున్నది. ఈ మహాలక్ష్మి స్తోత్రంతో ప్రారంభం చేస్తున్నారు. ఇందులో విశేషాలు ఏంటంటే ప్రతి అధ్యాయము అమ్మవారి రూపం, స్థూల రూపాన్ని, బహువిధములైనటువంటి రూపాలు అనేకం, వీటిల్లో 13 రూపాలని మనకు చెబుతున్నారు. మనకు లలితలో అమ్మవారి యొక్క రూపములు, అమ్మవారి యొక్క స్థూల రూపాలు చూసుకుంటే మనకు చాలా కనపడతాయి, లలితలో కనపడుతుంటాయి. ఇక్కడ దీనిలో కూడా మార్కండేయ పురాణంలో కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ విశేషంగా కనపడుతుంటాయి ఈ రూపాలు. ఇక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మహాలక్ష్మి యొక్క స్థుతి. అక్షస్రక్ పరశృంగదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాసు సుదర్శనే చ దధతిం హస్తై ప్రసన్నాననం సేవేశైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం సేవేశైరిభమర్దినీమిహ మహాలక్ష్మి సరోజస్థితాం. అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఈ విధంగా ఉన్నది. అక్షమాల, చేతిలో గంట కొట్టలి, గద, బాణము, ఇట్లా ఈ విధంగా 18 ఆయుధాలు చేతిలో ధరించి అమ్మవారు కనబడుతున్నది. అమ్మవారి యొక్క పేరు కమలగర్భ నివాసిని అయిన మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మి యొక్క రూపం ఈ విధంగా ఉన్నదనమాట. ఈ మహాలక్ష్మి యొక్క స్తోత్రం అయిపోయిన తర్వాత ఇక దేవతలు, రాక్షసులకు నారాయణుడు, మహిషాసురుడు. ఇక్కడ విశేషం ఏమిటంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు దేవతలు బాధిస్తున్నాడు. ఆ దేవతలు బ్రహ్మతో కలిసి శివకేశవుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకుంటే ఆ సమయంలో త్రిమూర్తుల నుండి
అనగా వారి ముఖాల నుండి అద్భుతమైన 3 తేజస్సులు వచ్చినాయి. ఆ 3 తేజస్సులు అట్లనే ఇక సమస్త దేవతలు ఉన్నారు. దేవతలు ఆ దేవతల యొక్క తేజస్సులు అన్ని తేజస్సులు కలిసినాయి. అన్ని తేజస్సులు కలిసి ఒక స్త్రీమూర్తిగా ఒక అమ్మవారి రూపంగా ఏర్పడ్డది. ఆ అమ్మవారి రూపమే మహిషాసురుణ్ణి సంహరించింది. మహిషాసురుడిని సంహరించడానికి ఎన్ని శక్తులు వచ్చినాయి చూడండి. త్రిమూర్తుల యొక్క శక్తులు, సమస్త దేవతల యొక్క శక్తులు, అన్ని శక్తులన్నీ కూడా ఒకచోట చేరితే ఒక అమ్మవారు స్త్రీ రూపం ధరించింది. ఆ అమ్మవారిని స్తుతించారు. ఆ అమ్మవారే మహిషాసురుడిని సంహరించింది. ఇది దీనిలో దీనిలో ఈ 2వ అధ్యాయంలో ఈ రాక్షసులు వస్తున్నారు. అమ్మవారి చిక్షురుడు అనేటువంటి వాడు వచ్చాడు, బిడాలుడు అనేటువంటి వాడు వచ్చాడు. వీళ్ళందరినీ సంహరించింది. అమ్మవారి వాహనం ఏమిటి? సింహవాహనం. సింహవాహనం చీల్చి వారేసింది. ఇలా యుద్ధం భయంకరంగా సాగుతున్నది. ఇక 3వ అధ్యాయంలోకి వస్తే అమ్మవారి యొక్క వర్ణన. ఇక్కడ ఒక విశేషం ప్రతి అధ్యాయానికి ఉంది కదా అమ్మవారి యొక్క ఇది ఏమిటంటే దీనిలో విశేషం చెబుతున్నది అమ్మవారి వర్ణ అరవింద స్థితాం. 3వ అధ్యాయంలో అరవింద స్థితాం ఉజ్జద్భాను సహస్రకాంతివరుణాం సహస్రకాంతివరుణ క్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్త పయోధరాం జపపటిం విద్యాం అభీతిం వరం హస్తాబ్జై దధతీం త్రినేత్ర విలసద్వక్త్రారవిందస్త్రియం దేవీం బద్ధ హిమాంశురత్న ముకుటం వందే అరవిందస్థితాం అని అమ్మవారిని అరవిందస్థితాం పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారిని ఇట్లా ఈ విధంగా మనకు ఈ శ్లోకంలో వర్ణన చేశారనమాట. ఇక్కడ అనగా ఏమిటనమాట, ఈ అమ్మవారి పేరేట భద్రకాళి. ఈ భద్రకాళి అమ్మవారిని చేశారనమాట ఈ అధ్యాయంలో అనమాట. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 14 మంది రాక్షస వీరులు యుద్ధానికి వస్తారు. ఇందులో చాముండ అనేటువంటి వాడు వస్తాడు. ఉదగ్రుడు, చిక్షురుడు, కరాళుడు, దుర్ముఖుడు, దుర్ధరుడు, బిడాలుడు ఇట్లా ఈ విధంగా వస్తారు. చివరికి మహిషాసురుడు వస్తాడు. మహిషాసురుడు దీంతో మహిషాసురుడిని సంహరించడం ఇదంతా కూడా ఈ మనకు 3వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంటుంది. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దుర్గాస్తుతి. అట్లా ఈ విధంగా శుభం భూయాతు.